హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు ఆలూతో చికెన్ కర్రీ చూపించబోతున్నానండి. అలానే కొన్ని టిప్స్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక వచ్చేసేసి ఈరోజు ముగ్గు అండి. ఇది చాలా సింపుల్ ముగ్గు, చిన్న ముగ్గు. అలానే ఇంకా మనకి నిన్న ఎస్టర్డే కొంచెం వర్షాలు పడినాయండి. ఎస్టర్డే అయితే పెద్ద పడలేదు, అంతకు ముందు రోజు అయితే బాగా వర్షాలు పడినాయండి. అంటే మధ్యాహ్నం పూట పడి టపటప పడి మళ్ళీ తగ్గిపోయిందండి. పెద్ద ఎక్కువేం పడలేదు, కానీ 4 days వర్షాలని చెప్తున్నారు టీవీలో. అయితే 4 days ఫుల్ పడతాయేమనుకున్నాను. అంటే వేరే వేరే చోట్ల పడుతున్నాయి, కానీ మాకైతే తక్కువే పడినాయండి. ఆ రోజు కొంచెం వర్షం పడింది, అదే నేను కొంచెం షూట్ చేశాను అనమాట. అది మీతో షేర్ చేసుకున్నాను. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకైతే రెయిన్ పడితే హ్యాపీ అండి. చాలా చల్లగాలి, వర్షం, మట్టి వాసన, అదంతా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంట్లో ఉన్న వాళ్ళైతే ఎంజాయ్ చేస్తాం బాగా. కానీ బయట ఉన్నోళ్ళైతే వర్షం పడిందంటే కొంచెం భయం అండి. ఎప్పుడు పెద్ద రెయిన్ అవుతుందో, ఎప్పుడు గాలి దుమారం వస్తుందో, గాలికి వర్షాలు పడితే బయట ఉన్న వాళ్ళకి మాత్రం చాలా టెన్షన్ అండి. ఈవెన్ మన ఇంట్లో ఎవరైనా బయట ఉన్నా కూడా మనం టెన్షన్ పడుతూ ఉంటాం. అయ్యో వర్షం పడుతుంది, ఎట్లా వస్తారు, ఏంది అనేది అట్లా ఉంటుంది. కానీ ఈ వర్షాకాలం వచ్చిందంటే నాకు చాలా భయం అండి. మా స్థాయి అయితే ఎప్పుడు వెళ్ళినా కానీ ఎగ్జామ్ టైంలో వస్తుంది. ఎగ్జామ్కి వెళ్తాడు, వర్షం పడుతుంది. రిటర్న్లో వచ్చేటప్పుడు ఒక్కసారి అయితే ఇంటర్ సెకండ్ ఇయర్ రాసిచ్చేటప్పుడు అయితే జస్ట్ ఇట్లా రిటర్న్లో వస్తున్నప్పుడు వర్షం పడుతుందండి. అప్పుడు గాలి దుమారం వచ్చింది. జస్ట్ కొంచెం ముందు యువతలకే ఉన్నాయంట. జస్ట్ వాళ్ళ ముందే చెట్టు ఇట్లా పడిపోయిందంటండి, పెద్ద చెట్టు. ఇంకా కొంచెం యువతలకే ఉన్నాడు కాబట్టి అమ్మ నాకు ఇట్లా అయిందని చెప్పి ఇంటికి వచ్చి చెప్పాడు. వర్షం పడితే అదే భయం అండి. పిల్లలు బయట ఉన్నా కానీ మనకు చాలా భయం అనిపిస్తుంది. ఇంట్లో ఉంటే ఇంకా మనం బాగానే ఇంకా హ్యాపీ ఉంటుంది, చల్లగాలి అంత వర్షం హ్యాపీగా ఉంటుంది. కానీ బయట ఎవరైనా మన వాళ్ళు ఎవరైనా ఉన్నా, బయట మన వాళ్ళు కాకపోయినా బయట ఎవరైనా ఉన్నారు అంటే కనుక వాళ్ళకు కొంచెం భయమేనండి. ఈ వర్షాకాలం మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మనకు వర్షాలు బాగా పడితే, విపరీతంగా పడితే అన్నప్పుడేమో మనకి ఎక్కువ పడవండి. వర్షం కొంచెం పడుతుంది అని అన్నప్పుడు మాత్రం బాగానే పడుతుంది. ఇదైతే నాకు చాలాసార్లు జరుగుతుంది. వర్షం 3 రోజులు 4 రోజులు అన్నారు, అయితే మనకేమంతగా లేదు. కానీ లేదు అన్నప్పుడు మాత్రం ఎప్పుడు పడుతుందో తెలియదు, సడన్గా పడుతుందండి. అదే వర్షం గురించి మీకు కొంచెం నాకు అనుభవం నేను మీకు చెప్పానండి, అంతే. ఇక్కడ వచ్చి చికెన్ కోసం టమాటా, ఆలు కట్ చేసుకున్నాం అనమాట. 1/2 kg చికెన్లో 2 ఆలుగడ్డలు వేసామండి. ఆలుగడ్డ, అలానే పసుపు, ఉప్పు, కారం అవన్నీ వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పౌడరు, జీరా పౌడరు, అలానే గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని చెక్క, లవంగం, ఇలాచి వేసుకున్నామండి. తర్వాత ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకున్నాము. తర్వాత టమాటా మిక్సీ పట్టుకొని వేసుకున్నానండి. మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఆనియన్స్లో ఈ కర్రీ కూడా వేసేసుకున్నాం అనమాట. కొంతసేపు అది మగ్గనిచ్చినాక వాటర్ కూడా వేసేసామండి. ఆ గిన్నె మిక్సీ అవన్నీ కడుగుతాం కదా, ఆ వాటర్ కూడా దానిలో వేసేసాము. తర్వాత ఇంకొక 10 minutes చికెన్ ఉడికినాక, ఆలు తొందరగానే ఉడుకుతుందండి చికెన్ కన్నా ఫాస్ట్గానే. చికెన్ ఉడికినాక దించేసుకొని కొత్తిమీర వేసేసుకోవటమే. తర్వాత దానిలో లెమన్ పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను మీకు టిప్పు చూపించబోతున్నానండి. మనం ఎల్లిపాయలు వలవాలంటే చాలా టైం పడుతుందండి. ఇట్లా బండ మీద ఇట్లా అనుకొని చేత్తో వలవాలంటే చాలా టైం పడుతుంది మనకి. అట్లా కాకుండా మనం పైన పాయలు తీసేసుకొని ఇట్లా ఒక సీసాలో, నేను కొన్ని ఉన్నాయి చిన్న సీసాను చూపిస్తున్నానండి. మీరు కొంచెం ఎక్కువ ఉంటే కనుక ఇంకొంచెం పెద్ద అయినా తీసుకోవచ్చు. ఇట్లా సీసాలో వేసుకొని అటు ఇటు ఇట్లా మనం అటు ఇటు తిప్పడం వల్ల అవి ఎల్లిపాయలు అటు ఇటు కొట్టుకుంటాయి కదా, అవి తర్వాత మనం తీసుకోవడానికి ఈజీగా వస్తాయండి. పైపైన పొట్టు కూడా పోతుంది. ఇంకో చూడండి, మనం తీసుకోవాలంటే చాలా ఈజీగా తీసేసుకోవచ్చు. పొట్టు తీయటం చాలా తొందరగా అయిపోతుందండి. ఇది ఒక సింపుల్. మనం ఎల్లిపాయలు వలవాలంటే చాలా కష్టం అవుతుందండి. పొట్టు తీయాలంటే చేతులంతా ఇదైపోతాయి, చాలా కష్టం అవుతుంది. అలా కాకుండా మనం ఇలా సీసాలో వేసుకొని ఇలా చేసుకున్నామంటే కనుక ఎల్లిపాయ పొట్టు చాలా ఈజీగా వస్తుంది, సింపుల్గా తీసేసుకోవచ్చు. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రతి దానిలో వేసుకుంటాము, మనం అది లేదే నడవదు కదా. ప్రతిసారి తెచ్చుకున్నప్పుడల్లా చాలా ఇన్ని ఎల్లిపాయలు వల్లంటే, ఇప్పుడు అంటే కొంచెం ఉన్నాయి కాబట్టి నేను మీకు చూపిస్తానండి. ఎక్కువ ఉన్నప్పుడు మనకు వలవాలంటే చాలా కష్టం అవుతుందండి. ఇంకా మనం 1 monthకి అట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకుంటాం కాబట్టి ఇలా ఈ ప్రాసెస్లో వెళ్తే కనుక చాలా ఈజీగా తీసేసుకోవచ్చు అండి ఎల్లిపాయ పొట్టు.
ఇక్కడ వచ్చేసేసి అల్లం ఏంటంటే మనం అల్లం తీసే దాంతో తీస్తాం కదా, పొట్టు తీస్తే దాంతోపాటు అల్లం కూడా మనకు కొంచెం వేస్ట్ అవుతుందండి. మనకు అల్లం కొంచెం కూడా వేస్ట్ కాకుండా నేను టిప్ చెప్తాను. మనం టీ వడ పోసుకునేది ఉంటుంది కదా, దానికి వెనక వైపున ఇట్లా అల్లం రుద్దామనుకోండి, జస్ట్ మనకి తొక్కు వరకే పోతుందండి, మనకు అల్లం ఇంత కూడా పోదు. చూడండి నేను తీస్తున్నాను, ఇక్కడ చూపిస్తాను మీకు. పైన పొట్టు వరకు పోతుందండి, ఇంకా మనకి ఏమవ్వదు. ఇట్లా అనుకుంటే చాలండి, చాలా సింపుల్గా అయిపోతుంది. పొట్టంతా వస్తుందండి. మనకు అల్లం అనేది కొంచెం కూడా వేస్ట్ కాదు. ఇక్కడ కిందకి వచ్చినట్టుంది కెమెరాకి, కొంచెం పైన చూపిస్తున్నా చూడండి, ఇటువైపు నేను దాంతో తీశాను. అల్లం కొంచెం వేస్ట్ అయింది. ఇక్కడ చూడండి అల్లం పొట్టు వరకే పోయింది మొత్తం. చూడండి ఎంత బాగా వచ్చిందో. నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మనం షాంపూ తలస్నానం అవి చేసుకుంటాం కదండి, కొంచెం షాంపూలు మిగిలిపోతాయి దానిలో. మిగిలిపోయిన వేస్ట్ కాకుండా ఏం చేయాలంటే మనం ఇట్లా కొంచెం వాటర్ తీసుకొని దానిలో వేసుకోవాలండి. అడుగును మిగిలిందంతా శుభ్రంగా వాటర్లో వేసుకొని వాటర్ కొంచెం జీలకరించుకుంటే అది మొత్తం వాటర్ అంతా అవుతుందండి. తర్వాత మనం ఇల్లు తుడుచుకునే కట్టె ఉంటుంది కదా, ఆ కట్టె ఏంటంటే మనం రోజు తుడిచి ఆడబెట్టేస్తుంటాము. అది ఏంటంటే కొన్ని రోజులకి ఆ దారాలు అవన్నీ నల్లగా అయిపోతాయండి. అంటే ఎక్కువ దానికి మట్టి డస్ట్ పట్టుకొని ఉంటుంది, తొందరగా పోదనమాట. రోజు తుడుస్తున్నా కానీ అది పోదు, వాటర్లో పిండేస్తున్నా కానీ దాన్ని ఇంకా నల్లగా అయిపోద్దండి. అప్పుడప్పుడు ఏం చేయాలంటే ఇట్లా మిగిలిపోయిన షాంపూ ఉంటుంది కదా, ఇట్లా కొన్ని వాటర్లో బాగా తీసుకొని జీలకరించి ఈ కట్టెని ఏం చేయాలంటే బాగా ఇట్లా జాడించాలండి. బాగా జాడిస్తే ఆ దారాలు కొన్ని నలుపుదనం అంతా ఈ షాంపూ కదా మనం మొత్తం లాగేస్తండి, డస్ట్ అంతా లాగేస్తానమాట. చూడండి నేను ఇక్కడ ఇలా చేస్తున్నాను. ఒక 2-3 మినిట్స్ అట్లా బాగా వాటర్లో ఇట్లా జీలకరించాలనుకోండి, అది ఆ నలుపుదనం అనేది మురికంతా వాటర్లోకి వచ్చేస్తండి. ఇంకా అవంతా తెల్లగా అయిపోతుంది. మరీ తెల్లగంటే తెల్లగా కాదు, కొంచెం డస్ట్ అంతా పోయి మంచిగా నీట్గా ఉంటుందండి. అప్పుడప్పుడు మనం షాంపూ మిగిలినప్పుడు ఇలా చేసుకుంటే మంచిగా ఉంటుంది. అప్పుడు మనకు బండలు తుడుచుకోవడానికి కూడా బాగుంటాయండి. బండలు నిగనిగలాడుతుంటాయి, డస్ట్ అంతా పోతే. ఈ డస్ట్తో తుడిస్తే బండలు కూడా పెద్ద మెరుపు అనిపించవండి. అందుకని అప్పుడప్పుడు ఇలా చేసుకుంటుండాలి. చూడండి వాటర్ అంతా ఎంత నల్లగైంది. రోజు మనం జాడిస్తున్నా కానీ చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. చాలా డస్ట్ వస్తుంది, మనకి తెలియకుండానే దానిలో డస్ట్ ఫామ్ అయిపోయి ఉంటుంది. మనం అప్పుడప్పుడు ఇట్లా జాడించుకుంటూ ఉండాలి. తర్వాత కొన్ని వాటర్ తీసుకొని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. చూడండి ఎంత డస్ట్ వచ్చిందో ఈ వాటర్లో. మనం రోజు క్లీన్ చేస్తున్నా కానీ చూడండి ఎంత డస్ట్ పేరుకొని పోయి ఉంటుందో, ఆ దారాల్లో పేరుకొని పోయి ఉంటుంది అనమాట. తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ తీసుకొని దాన్ని బాగా ఇచ్చేసి జాడిచ్చానండి. కొన్ని మామూలు వాటర్ తీసుకొని శుభ్రంగా చిలకరించి తీసుకున్నాను అనమాట. ఆ డస్ట్ అంతా శుభ్రంగా పోయేదాకా చేసుకోవాలి. చూడండి ఇందాకడికి ఇప్పటికి ఎంత తేడా ఉందో. చూడండి ఎంత వాటర్లో కూడా ఎంత డస్ట్ వచ్చిందో మనకు తెలుస్తుందండి. ఇట్లా చేసుకుంటే మనకి అప్పుడప్పుడు శుభ్రంగా ఉంటుందండి. బండల మీద డస్ట్ కూడా శుభ్రంగా పోతుంది. చూడండి ఈ వాటర్ కూడా చూస్తున్నారు కదా ఎంత డస్ట్ వచ్చిందో. అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే అది శుభ్రంగా క్లీన్ అవుతుందండి తుడిచే కర్ర. ఇక్కడ వచ్చేసేసి మనం షాంపూలు యూజ్ చేస్తుంటాం కదా, షాంపూ యూజ్ చేసే వాళ్ళ కోసం చెప్తున్నానండి. అయితే ఒక్కసారి కొంచెం మిగిలిపోతుంటుంది. ఇంకా ఆ మిగిలిపోయింది ఏం చేయాలంటే ఇట్లా పడేసామనుకోండి, వాటి నిండా అయిపోతుంది, అది కారిపోయి అదంతా అవుతుందండి. అట్లా కారకుండా ఇట్లా ఒక క్లిప్ పెట్టుకుంటే మనం కట్ చేసింది పైకి వచ్చేటట్టు పెట్టుకోవాలండి. ఇట్లా ఒక క్లిప్ పెట్టుకున్నాం అనుకోండి, అట్లా ఉంటుంది అనమాట. మళ్ళీ తర్వాత మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కింద పడదు, మళ్ళీ కింద పడినా కానీ ఇదంతా మనకి మొత్తం అవుతుందండి షాంపూ. అది అవ్వకుండా ఇట్లా పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. మనం నెక్స్ట్ టైం కూడా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇట్లా పెట్టుకోవాలి క్లిప్తోని. ఇక్కడ వచ్చేసేసి మనం దీపారాధనకి వాటికి నువ్వుల నూనె తెచ్చుకుంటాం కదండి, అవి తర్వాత నూనె అంతా వాడేసినాక ఇట్లా కవర్స్ ఉంటాయి. ఆ కవర్స్ ఏం చేయాలంటే ఇట్లా మనం కవర్స్కి కట్ చేసుకొని హోల్స్ పెట్టుకోవాలి. మనం అన్ని షింకులు అన్ని డస్ట్ వేస్తూ ఉంటామండి, దబాలను వేస్తుంటాం. ఇప్పుడంటే నేను చూపించడం కోసం ఇది చూపిస్తున్నాను. దబాలను మనం ఇట్లా కూరగాయలు అవి కట్ చేసుకొని మనం నీళ్ళు అవి చిలకరిస్తామండి. అప్పుడు ఏంటంటే ఆ లోపలికి పోయి మనకి డస్ట్ పడి ఇంకా నీళ్ళు తర్వాత పోవు, ఇబ్బంది అయితే. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఇట్లా కవర్ పెట్టుకొని
పెట్టుకుంటే ఆ డస్ట్ అంతా కవర్లోకి పోతుందండి, తర్వాత తీసేయచ్చు. ఉట్టి వాటరే కిందకి పోతుంది అనమాట. హోల్స్ ఉంటాయి కదా, వాటర్ అంతా పోతుంది, ఈ డస్ట్ అనేది ఆ కవర్లో ఆగిపోద్దండి. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.